హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎగ్ పులుసు చేద్దాము. కావాల్సినవి ముందుగా 2 టమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, సాజీరా, కరివేపాకు, చింతపండు గుజ్జు ఉడికించి ఆల్రెడీ ఆయిల్లో మనం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి పెట్టాము. ముందుగా ఒక గిన్నె పెట్టి ఇందులో కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, సాజీరా, ఉల్లిపాయలు వేస్తే ఏంటంటే గ్రేవీ రాదు కాబట్టి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, పుదీనా పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడే దంచి పెట్టాను. హై ఫ్లేమ్ పెట్టి ఇందులో పసుపు, కారం, కొంచెం కారం ఎక్కువ వేయాలి ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, పులుపు వస్తుంది. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి బాగా, లేకపోతే అంత స్మెల్ వస్తుంది ఉల్లిపాయది. ఒక 2 మినిట్స్ పెట్టేసి చింతపండును మొత్తం గుజ్జు చేసుకొని పెట్టాలి. ఆయిల్ పైకి వచ్చింది. మనం ఇందాక వాటర్ చింతపండు రసం వేసాం కదా, ఇందులో కొంచెం లైట్గా షుగర్ కానీ బెల్లం కానీ వేయాలి. పులుసు కదా, టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసి సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో కొబ్బరి పొడి వేసేసేయాలి. దగ్గరికి వస్తుంది. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలాంటి కర్రీ చేసుకొని తింటే బాగా తింటాం. ఓకేనా ఫ్రెండ్స్, బౌల్లో తీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడిగా ఎగ్ పులుసు రెడీ టు ఈట్.